ఈరోజు ఈ మూర్ఖపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల్ని అన్ని విధాలా మోసం చేస్తూ ఉన్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు. రైతులకు 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు కేసీఆర్ గారు ఇస్తే ఇవాళ ఈయన దాన్ని 11 గంటలు చేసి అది కూడా 2-3 గంటలకోసారి పోయేటట్టు అసలు రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కరెంటు కోసం. అట్లనే కేసీఆర్ గారు 75,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇస్తే ఈయన ప్రతిసారి కూడా 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. 15,000 చేస్తా ఉన్నవాడు అట్లాగే ఒకసారి 4 ఎకరాలకు ఇచ్చిండు, ఒకసారి 2 ఎకరాలకు ఇచ్చిండు. ఇట్లా కేవలం ఓట్లు ఉన్నప్పుడు మాత్రమే రైతు బంధు వేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు. కేసీఆర్ గారేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు ఇచ్చినాడు. అట్లనే రుణమాఫీ చేస్తా అన్నాడు, సగం మందికి చేసిండు, సగం మందికి ఎగ్గొట్టిండు. బోనస్ ఇస్తా అన్నాడు, ఎవరికి బోనస్ వచ్చిందో అది భగవంతుడికి తెలుసు, ఎప్పుడు వచ్చిందో అది భగవంతుడికి తెలుసు. ఇట్లా ఏ విషయంలో కూడా రైతులను మోసం చేసే పనిలో ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడు. అట్లాగే చివరికి ఇవాళ యూరియా సంచుల సప్లై కూడా సరిగ్గా చేయలేక చేతగాని దద్దమలా ఇవాళ రేవంత్ రెడ్డి మారిపోయిండు. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన 3 నెలల క్రితమే అసెంబ్లీలో పోరాటం చేసినాం. ఈ యూరియా యాప్ను రద్దు చేయండి, దీంతో రైతులకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. చదువురాని రైతులు ఈ యాప్ను వాడలేరు, వాడినా కానీ మీరు దాన్ని విడతలకి ఇస్తున్నారు, 2 సంచులు చొప్పున ఇస్తున్నారు. వాళ్ళు ఊర్లు తిరగాల్సి వస్తున్నది, పలు దఫాలుగా సొసైటీల దగ్గర పడిగాపులు కావాల్సి వస్తున్నది. చాలా ఇబ్బందిగా ఉంది, దీన్ని ఎత్తేయండి అంటే పెడచెవన పెట్టిర్రు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది వీళ్ళకి. తర్వాత ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా మంది రైతులు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేయడం జరిగింది. అయినా సరే ఈ ముఖ్యమంత్రికి బుద్ధొస్తలేదు. మళ్ళీ నిన్న కూడా అంటాడు ఒక యూరియానే కాదు అన్ని కాంప్లెక్స్ ఎరువులు కూడా యాప్ ద్వారానే పెడతాము అన్న మాట మాట్లాడుతున్నాడు. అంటే ఈ రైతు ఏం చేయదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? రైతును సంపాలని చూస్తున్నాడా? రైతు బతకద్దా ఏంది అని చెప్పి ఇవాళ రైతు కడుపులో మంట కాలుతా ఉన్నది. అందుకోసం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున బాల్కొండ నియోజకవర్గం రైతన్నలు ఈ రోడ్డు మీద ఎక్కి కరీంనగర్ ఆర్మూర్ కరీంనగర్ జాతీయ రహదారి మీద ఎక్కి ఇవాళ పలు డిమాండ్లు చేయడం జరుగుతూ ఉన్నది. వెంటనే ఈ యాప్ విధానాన్ని రద్దు చేయాలి. ఇంతకుముందు కేసీఆర్ గారు ఎట్లయితే విరివిగా షాపులలో, సొసైటీలలో మందు సంచులు ఉంచిండో అట్లా ఉంచాలి. అట్లనే ఎకరానికి 4 సంచులకు తగ్గకుండా ఒకటేసారి ఇవ్వాలి. కేసీఆర్ ఎట్లయితే ఎంత పడితే అంత ఇచ్చిండో వీళ్ళు కూడా ఆ కార్యక్రమం తీసుకోవాలి. ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఇద్దరు తోడుదొంగలు అయిపోయినారు, రైతులను అడ్డివిరుస్తా ఉన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా విరివిగా సప్లై చేయాలి, కోతలు విధిస్తూ సప్లై చేయొద్దు. అట్లనే ఇవాళ బీజేపీ ప్రభుత్వం మరి ఈ బీస్ కావచ్చు, జీలు కావచ్చు, ఇట్లా కాంప్లెక్స్ ఎరువులు అన్ని కూడా విపరీతంగా ధరలు పెంచింది. ఆ పెరిగిన ధరలన్నింటినీ కూడా దించాలి అని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. కరెంటు కూడా 24 గంటల కరెంటు ఎట్లయితే కేసీఆర్ గారు ఇచ్చారో అట్లా నాణ్యమైన కరెంటు ఇవ్వాలి ఈ ప్రాంత రైతాంగానికి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ నిరసన కార్యక్రమం తీసుకున్నాం. కలెక్టర్ గారు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చినాకనే ఈ నిరసన కార్యక్రమాన్ని విరమించుకుంటాము అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.